తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఏ ముహూర్తాన దీపికా పడుకునే 8 వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది దీని మీద. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ఒక్కొక్కరుగా తమ వర్కింగ్ అవర్స్ పై ఓపెన్ అవుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కూడా దీనిపై స్పందించారు. మరి ఆమె ఏమన్నారు? అసలు 8 అవర్స్ వర్కౌట్ అవుతుందా? చూద్దాం ఇవాల్టి ఈటీలో ఎక్స్క్లూజివ్గా. వింటున్నారుగా కీర్తి సురేష్ ఏమంటున్నారో. తాజాగా ఇండియన్ సినిమాలో 8 అవర్స్ వర్కింగ్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కీర్తి సైతం దీనిపై స్పందించారు. తాను పర్సనల్ గా 9 to 6 తో పాటు 9 to 9 కి కూడా ఓకే, గానీ ఇందులో కొన్ని సమస్యలున్నాయన్నారు కీర్తి. 9 కి షాట్ అంటే 7:30కి లొకేషన్, 5:30కి నిద్రలేవాలి. అంత చేసినా నైట్ 11 వరకు డిన్నర్ కావట్లేదు. ఇక 9 to 9 అంటే కనీసం 3 గంటల నిద్ర కూడా ఉండదంటున్నారు ఈ బ్యూటీ. ఆ మధ్య రష్మిక మందన సైతం ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. తను ఓవర్ టైం వర్క్ చేశాను, కానీ అదంత మంచిది కాదన్నారు రష్మిక. వీటన్నిటికీ మూలం దీపికా పదుకునే దగ్గర మొదలైంది. కల్కి 2 స్పిరిట్ నుంచి తప్పించిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలపై ఓపెన్ అయ్యారు దీపిక. ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని, ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పనిచేస్తున్నారన్నారు దీపిక. మండే టు ఫ్రైడే మాత్రమే పనిచేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. అయినా హీరోలను అడిగే ధైర్యం ఉండదన్నారు ఈ బ్యూటీ. తాను మాత్రమే కాదు, ఈ మధ్య కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పనిచేస్తున్నారని విన్నానని, కానీ వాళ్ళెవరూ హెడ్లైన్స్ అవ్వడం లేదు, తాను తప్ప అన్నారు దీపిక. అన్ని చోట్ల 8 గంటలే పనిచేస్తున్నప్పుడు సినిమాల్లోని ఎందుకిలా అన్నారు దీపిక. మరోవైపు అలియా భట్ లాంటి వాళ్లు అమ్మయ్యాక కూడా నిర్మాతలకు అనుగుణంగా పనిచేస్తున్నారు. మొత్తానికి దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి ఇప్పుడు. ఈ రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి నానా తంటాలు పడిపోతున్నారు. స్టార్ హీరోస్ అయితే 2 ఏళ్లకోసారి దర్శనమిస్తే అదే 10,000. అలాంటిది మెగాస్టార్ మాత్రం మెస్మరైజింగ్ ప్లాన్తో ముందుకొస్తున్నారు. అసలు ఈయన ప్లానింగ్ చూస్తుంటే తెగ ముచ్చటేస్తోంది తెలుసా. అన్నీ కుదిరితే ఏడాది గ్యాప్లో 3 సినిమాలతో వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు చిరు. మరవేంటో హ్యావ్ ఎ లుక్. నిజంగానే తన ప్లానింగ్తో పూనకాలు పుట్టించేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్. 70 ఏళ్లు దాటాక కూడా తన జోరుతో కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నారు చిరు. ప్లానింగ్ ఉంటే ఎంత ఫాస్ట్గా సినిమాలు చెయ్యొచ్చు అనేది ఈ జనరేషన్కు చూపిస్తున్నారు మెగాస్టార్. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా ఏడాదికి 2 సినిమాలైతే చేయాలని ఫిక్స్ అయిపోయారు చిరంజీవి. 2022లో ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో వచ్చిన చిరు 2023లో వాల్తేరు వీరయ్య, భోళా శంకర్గా వచ్చారు. 2024, 25 ఖాళీగా వెళ్లిపోయినా 26లో మాత్రం 3 సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు విడుదల కానుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మన శంకర వరప్రసాద్ గారిలో వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నారు. కథా కథనాలు పక్కన పెట్టి పూర్తిగా 30 ఏళ్ల నాటి చిరును ప్రెజెంట్ చేస్తున్నారు అనిల్. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తోండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. బిజినెస్ పరంగానూ రికార్డులు తిరగరాస్తోంది శంకర వరప్రసాద్. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. అనిల్ సినిమా వచ్చిన 3 నెలలలోపే విశ్వంభర విడుదల కానుంది. ఇక జనవరి నుంచి బాబీ సినిమా పట్టాలెక్కించబోతున్నారు మెగాస్టార్. అన్నీ కుదిరితే ఈ సినిమాని 2026 దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు ఈ హీరో. అంటే సంక్రాంతికి శంకర వరప్రసాద్, సమ్మర్కు విశ్వంభర, దసరాకు బాబీ సినిమా రానున్నాయన్నమాట. ప్లానింగ్ అదిరింది. వర్కౌట్ అయితే ఇంకా అదురుతుంది. బలం ఉన్నోన్నైనా గెలవచ్చేమో, కానీ అదృష్టం ఉన్నోన్ని అస్సలు గెలవలేం. పైగా లక్కుకు తోడు బలం కూడా యాడ్ అయిందనుకోండి, కాంబినేషన్ ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టర్ హిట్టే కదా. తాజాగా బాలయ్య విషయంలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న మిడాస్ టచ్ ఒకటి గుర్తొస్తోందండి ఈయన జోరు చూస్తుంటే. ఇక తెలుగు కాదు, నెక్స్ట్ అంతా పాన్ ఇండియా అని దూసుకుపోతున్నారు ఎన్బీకే. 60 దాటిన తర్వాత మహర్దశ పడుతుందని పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. దానికి సాక్ష్యం కావాలంటే బాలయ్యను చూపిస్తే సరిపోతుంది. అసలు అఖండ నుంచి ఆయన రెచ్చిపోతోన్న తీరు చూస్తుంటే పాన్ ఇండియన్ హీరోలకు కూడా కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాజాగా అఖండ 2 అన్ని బ్యారియర్స్ తెంచేయాలని ఫిక్స్ అయిపోయారు నటసింహం. అఖండ 2 ప్రమోషన్స్ పీక్స్ లో జరుగుతున్నాయి. ఈసారి ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నారు నటసింహం. మామూలుగానే బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటే పూనకాలు ఖాయం. ఈసారి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పీక్స్ కి చేరిపోయాయి.
అఖండ 2 బిజినెస్ అయితే 120 కోట్లకు పైగా జరుగుతోంది. కేవలం బ్రేక్ ఈవెన్ కోసమే 250 కోట్లు వసూలు చేయాలి అఖండ 2. బాలయ్య కెరీర్లో మొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా వస్తోంది అఖండ 2. పైగా సినిమాలో సనాతన ధర్మం, హిందుత్వం ఎక్కువగా ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు బోయపాటి. దీని తర్వాత నెక్స్ట్ చేయబోయే గోపీచంద్ మలినేని దీనికంటే భారీగా ప్లాన్ చేస్తున్నారు. యాదృశ్చికమో ఏమో తెలీదు గాని 2021లో బోయపాటితో అఖండ చేశాక గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి చేశారు బాలయ్య. ఇప్పుడు అంతే. అఖండ 2 తర్వాత మళ్లీ గోపీచంద్తోనే సినిమా చేస్తున్నారు. ఇందులో కూడా ఆయన ద్విపాత్రాభినయమే. పైగా ఈసారి పీరియడ్ కథ. పాన్ ఇండియా టార్గెట్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదో చూడాలి. చూస్తూ ఉండగానే వారం రోజులు మళ్లీ గడిచిపోయాయి. గత వారం వచ్చిన సినిమాల్లో ఒక్క రాజు వెడ్స్ రాంబాయ్ తప్పితే మిగిలిన ఏ సినిమా కూడా అంత సౌండ్ చేయలేకపోయింది. దాంతో ఈ వారం రాబోయే సినిమాలపైన బయ్యర్స్ ఆశలన్నీ పెట్టేసుకున్నారు. మరి అఖండ 2కి ముందు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఆ సినిమాలేంటి? అందులో డబ్బింగ్ ఎన్ని, స్ట్రైట్ ఎన్ని? హ్యావ్ ఎ లుక్. రాజు వెడ్స్ రాంబాయ్తో గత వారం కొద్దో గొప్ప థియేటర్స్ కళకళలాడాయి. చిన్న సినిమాగానే వచ్చినా మంచి వసూళ్లనే సాధించింది ఈ చిత్రం. ఇక ఈ వారం ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకాపైనే ఉన్నాయి. డబుల్ స్మార్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా దాదాపు 8 ఏళ్లయింది రామ్ను సాఫ్ట్ క్యారెక్టర్లో చూసి. అవన్నీ ఆంధ్ర కింగ్ తాలూకాలో కనిపిస్తున్నాయి. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్ తర్వాత మహేష్ బాబు తెరకెక్కించిన సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. టైటిల్తోనే తన వైపు తిప్పుకున్నారు ఈ దర్శకుడు. ఫ్యాన్ హీరో మధ్య ఉండే ఎమోషనల్ బాండింగే ఈ చిత్ర కథ. ట్రైలర్ కు రెస్పాన్స్ బాగా వచ్చింది. ఈ సినిమాలో నువ్వుంటే చాలు పాట రాయడమే కాకుండా పప్పీ షేమ్ పాట పాడారు రామ్. నవంబర్ 27న వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ కు పోటీగా ఈ వారం కీర్తి సురేష్ వస్తున్నారు. ఆమె నటించిన రివాల్వర్ రీటా నవంబర్ 28న విడుదల కానుంది. చాలా వాయిదాల తర్వాత వస్తుంది ఈ చిత్రం. ఇక ధనుష్ హిందీ సినిమా తేరే ఇష్క్ మే తెలుగులో అమరకావ్యంగా వస్తుంది. ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. ఇది కూడా నవంబర్ 28నే రానుంది. ఈ త్రిముఖ పోటీలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 6 నెలల ముందు రిలీజ్ డేట్ ప్రకటించడం గొప్పేం కాదు, ప్రకటించిన డేట్కి వచ్చినప్పుడే గొప్ప. ఈ మధ్య ఇది చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. చాలా తక్కువ సినిమాలకు మాత్రమే ఇది సాధ్యపడుతోంది కూడా. ముందైతే డేట్లు ఇచ్చేస్తున్నారు కానీ ఆ చెప్పిన సమయానికి వస్తోంది మాత్రం తక్కువనే చెప్పాలి. తాజాగా 2026 మార్చిలో రాబోయే సినిమాల విషయంలో ఇలాంటి కన్ఫ్యూజనే ఉంది. మరి ఏంటా సినిమాలు? అసలు ఎందుకంత కన్ఫ్యూజన్? లెట్స్ వాచ్. పాన్ ఇండియన్ కల్చర్ మొదలయ్యాక 6 నెలల ముందే ప్రమోషన్ మొదలు పెట్టకపోతే కష్టమే. మేమొస్తున్నామని పదే పదే గుర్తు చేయాల్సిందే. లేదంటే ఈ గ్యాప్లో ఇంకొకరు దూరిపోతుంటారు. అందుకే పెద్ద సినిమాకు 5 నెలల ముందే ప్రమోషన్ షురూ చేశారు. చికిరి పాటతో ఇండియా అంతా మార్మోగిపోతుంది ఇప్పుడు. దానికి ముందే ఓ టేజర్ కూడా ఇచ్చారు బుచ్చిబాబు. మార్చి 27న పెద్ది విడుదల కన్ఫర్మ్. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్, షూటింగ్ నడుస్తున్నాయి. అయితే దానికి ఒక్కరోజు ముందు వస్తానంటున్న ప్యారడైజ్ విషయంలోనే డౌట్స్ వస్తున్నాయి ఇప్పుడు. మామూలుగా నాని ఓసారి చెప్తే ఫిక్స్ అంతే. కానీ ప్యారడైజ్ షూట్ కాస్త ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తుంది. మరి మార్చి 26కి వస్తారా అనేది సస్పెన్స్. మేకర్స్ మాత్రం పక్కా వస్తామంటున్నారు. ప్యారడైజ్ మాత్రమే కాదు, మార్చి 19న రానున్న టాక్సిక్ రిలీజ్ విషయంలోనూ గందరగోళం తప్పట్లేదు. దీని షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. షూట్ అప్డేట్ ప్రకారం చూస్తే మార్చి 19న టాక్సిక్ రావడం కాస్త కష్టమే. కానీ ఖచ్చితంగా వస్తామంటున్నారు మేకర్స్. ఏదేమైనా పెద్ద అయితే రేసులోనే ఉంది. మిగిలిన ప్యారడైజ్, టాక్సిక్ రేసులో ఉన్నాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. వారసులు వచ్చేస్తున్నారు. చాలా రోజుల తరువాత తెలుగులో కొత్త హీరోల రాక కనిపిస్తోంది. కొందరు ఇప్పటికే 1-2 సినిమాలు చేసిన రీలాంచ్ అంటూ తమని తామే మళ్లీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసుకునే పనిలో పడ్డారు. మరికొందరేమో డెబ్యూస్ చేస్తున్నారు. మరి వీళ్ళెవరు, వాళ్ళెవరు, ఇంతకీ వారసులెవరు? చూడండి. 10 ఏళ్ల కింద నిర్మలా కాన్వెంట్ సినిమాతోనే హీరోగా పరిచయమయ్యారు శ్రీకాంత్ తనయుడు రోషన్. కానీ అప్పుడింకా చిన్నపిల్లాడే కావడంతో 4 ఏళ్ల కింద పెళ్లి సందడితో రీలాంచ్ అయ్యారు. రాఘవేంద్రరావు స్కూల్ నుంచి వచ్చిన ఈ చిత్రం హిట్ అయినా రోషన్ కంటే శ్రీలీలకే ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రేంజ్ ఏంటో చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి తర్వాత శ్రీలీల కనీసం 12 సినిమాలకు పైగానే నటించారు. కానీ రోషన్ మాత్రం మరో సినిమా చేయలేరు. ఆయన ఫోకస్ అంతా ఇప్పుడు ఛాంపియన్ సినిమాపైనే ఉంది. వైజయంతి నుంచి వస్తున్న ఈ చిత్రమే తనకు రీలాంచ్ అంటున్నారు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్.
రోషన్ మేకా మాదిరిగానే మరో రోషన్ కూడా తనదైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. బబుల్గమ్ సినిమాతో పరిచయమైన సుమ కొడుకు రోషన్ కనకాల మొదటి సినిమాతో హిట్ కొట్టలేకపోయారు. ప్రస్తుతం మనోడి దృష్టంతా మొగ్లీ సినిమాపైనే ఉంది. పీపుల్స్ మీడియా నుంచి వస్తున్న ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకుడు. డిసెంబర్ 25 ఛాంపియన్ వస్తుంటే 2 వారాల ముందే అంటే 12న మోగ్లీ రానుంది. ఇద్దరు రోషన్లకు ఇది రెండో సినిమానే. కానీ ఘట్టమనేని కుటుంబం నుంచి దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించబోయే ఈ చిత్రంలో రవీనా టండన్ కూతురు హీరోయిన్. ఇక వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి జానకిరాం తనయుడు ఎన్టీఆర్ హీరోగా పరిచయమవుతున్నారు. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారుగా ఈటీ ఎక్స్క్లూజివ్. ఇక మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో నైట్ ఈటీలో మళ్ళీ 10:30 కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.